అంటే మరి ఎలా ఉండబోతుంది 29లో? మళ్ళీ రేవంత్ రెడ్డి గారేమో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామంటున్నారు. ఎవరన్నారు ఇంకోసారి చెప్పండి? రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వస్తారంటున్నారా? మళ్ళీ కాదు, ఇప్పుడున్న మీ అంతా ఇప్పుడున్న వాళ్ళంతా సీనియర్ సిటిజన్ 60 years 70 years అయినా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కదా అసలు ఆ కాంగ్రెస్ పార్టీకి అయితే ఓట్ వేయడానికి అందరు బడిసిపోతున్నారు. ఆయన ఇల్లు కూల్చకుండా ఉంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకవైపు బీజేపీ బండి సంజయ్ వాళ్ళేమో మేము అధికారంలోకి వస్తామంటున్నారు, ఒకవైపు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళేమో 2 సంవత్సరాలకి తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పైన, మేము అధికారంలోకి వస్తామని వాళ్ళు అంటున్నారు. మరి 29లో ఎలక్షన్స్ పెడితే కేసీఆర్ వస్తారండి. కాంగ్రెస్ రాదు, సెకండ్ టైం రాదు, థర్డ్ టైం రాదు, ఇంకా 15 years 20 years 60 years తర్వాత ఎప్పటికీ రాకుండా చేసుకున్నారు. అంటే ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్కి? ఒక 119 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? అన్ని సీట్లు ఆయనకే వస్తాయండి. ఫుల్ ఈయన ఇల్లు కూలిస్తే ఆయన ఫుల్ బెనిఫిట్ అయింది చెప్పాలంటే. అంటే ఆయన ప్రజల్లో లేడు కదా కేసీఆర్, లేకపోయినా కూడా తిరగపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు మంచి అవకాశం ఇచ్చారు. ఇల్లు కూల్స్తాం టీఆర్ఎస్ కి బాగా మైనస్ అయింది, మైనస్ ప్లస్ అయింది. కేసీఆర్ గారు మైనస్, కేసీఆర్ కి ప్లస్ అయిపోయింది. అది అంటే ఓవరాల్ గా కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది అంటారు ఆ తెలంగాణలో కళ్యాణ్ గారు మార్క్? అంటే సౌత్ లో కొంచెం బలమైన నాయకుడిగా ఎదగబోతారు అంటారు రాబోయే రోజుల్లో. అవును, వస్తారా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆయనకి పర్సనల్ గా పబ్లిక్ కి ఏమైనా హెల్ప్ చేయాలి చూడాలన్న ఆలోచన ఉంది. సో అందుకనే ఆయన పర్సనల్ నేచర్ అదే. ఎప్పుడు చూసినా వాళ్ళకి వీళ్ళకి, ఇప్పుడు రేణుదేశాయికి పవన్ కళ్యాణ్ గారికి డిస్ప్యూట్ దానివల్లే కదా. ఎప్పుడు చూసినా పబ్లిక్ ఎవరిని వచ్చి ప్రజలు వచ్చి ఏమైనా ఇబ్బందులు చెప్పంగానే మనీ తీసి ఇచ్చేస్తారంటే ఎవరు పడితే వాళ్ళకి పనిచేస్తారు. ఆయనకి న్యాచురల్ గానే సహజంగానే పబ్లిక్ సర్వీస్ అంటే ఇష్టం కాబట్టి మూవీస్ అని వదిలేసి 10 years నుంచి ఆయన ఒక టాప్ స్టారే. ఏం చిన్న హీరో కాదు, పేరు లేని హీరో ఏం కాదు. పాత మూవీస్ అన్ని చూస్తే వ్యూస్ బాగున్నాయి. ఒక టాప్ స్టార్ అయి ఉండి ఆయన అవన్నీ వదిలేసుకుని ఏసీ కారును వదిలేసి పబ్లిక్ మధ్యలో తిరుగుతున్నారంటే ఆయనకి న్యాచురల్ గానే సహజంగానే వచ్చిన గుణం అది. పబ్లిక్ లో ఉండాలి, ఏమైనా చేయాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలని ఇష్టం. అంటే లాస్ట్ లో ఒక పదం వాడాడు, అక్కడ నాకు ఆంధ్రలోనే దిక్కు లేదు, నేను తెలంగాణలో సీఎం అవుతానని ఒక పదం వాడాడు. దాని గురించి ఏం చెప్తారు? పదం వాడారంటే ఊరికే అయితే వాడలేదు కదా. వీళ్ళు కామెంట్ల మీద కామెంట్లు, భయం ఎందుకు వేస్తుంది? ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ వస్తారనగా భయం ఎందుకు పడుతున్నారు? భయపడతారంటే ఆయన పబ్లిక్ ని బాగా చూసుకుంటున్నాడు అనే కదా. వీళ్ళలో లోపాలు ఉన్నాయని కదా భయం. నీళ్ళు లోపల అయితే నీకు ఎందుకు భయం వేస్తుంది? అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా ఓట్ నీకే వేస్తారు. నీళ్ళు లోపాలు ఉన్నాయి కాబట్టి నీకు భయం వేస్తుంది, నేను సరిగ్గా చేయట్లేదు. పవన్ కళ్యాణ్ వస్తే ఆయనకి పబ్లిక్ ఓట్లు వేస్తారు. అదొకటి 80% స్టేట్ సపరేట్ అయినా కూడా ఇక్కడ ఐటీ కంపెనీస్, అక్కడ ఎంఎన్సీ కంపెనీస్ లో ఏపీ వాళ్ళే ఉన్నారు. సో ఆయనకి మొత్తం వ్యతిరేకంగా అయితే లేదు. కొంతమందే మొన్న ఒక ఆమె చెప్పు తీసుకొట్టింది కదా, ఆమె పెయిడ్ ఆర్టిస్ట్, ఆమె వెనకాల పొలిటికల్ సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ రీజనల్ ఆయన ఉద్యమంలో చనిపోయాడు అని అంటున్నారు, మరి మీకెలా అనిపించింది? నేనండి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రీజనల్ పరంగా చూస్తే ఏపీ అయినా కూడా తెలంగాణకి ఏ ఏరియా అయినా కూడా ఆయన పొజిషన్ ఏంటి? డిప్యూటీ సీఎం. ఒక డిప్యూటీ సీఎంని ఒక సాధారణ మహిళ చెప్పు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని మీరు ఆన్సర్ చెప్పండి. డిప్యూటీ సీఎం కదా, పైగా ఆయన ప్రజలకి మాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆయన సేవలు అందిస్తున్నారు. ఆయన మిల్లులు కూల్చేసి ఎవరు రుసులు పోసుకోలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ట్రైబల్ విలేజెస్ చాలా ఉన్నాయి, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి అసలు కరెంటే లేదంట, రోడ్సే లేవు. మరి మాక్సిమం ఎంతవరకు అయితే సాధ్యం ఉంటే అంతవరకు ఆయన పబ్లిక్ సర్వీస్ చేసుకుంటూ ఉన్నారు, ఎవరిని అయితే ఉసురు పోసుకోలేదు. అలాంటి సీఎంని చెప్పు తీసుకొడతాం, డిప్యూటీ సీఎంని చెప్పు తీసుకొడతాం, ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మరి రేవంత్ రెడ్డి గారు ఇంతమంది ఏడుస్తుంటే కూడా పట్టించుకోవట్లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక కన్క్లూజన్కి వచ్చేసారు, నెక్స్ట్ టైం ఎలాగో కేసీఆర్కి పబ్లిక్ ఓట్లు వేస్తారు, నాకు వేయరు, నేను ఏమేమి కావాలో ఆయన చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. జనాలు రోడ్డు మీద పడి ఏడిసినా, ఏం చేసినా, ఎంత మొత్తుకున్నా అస్సలు పట్టించుకోవట్లేదు. ఆయన ఏమేమి అనుకున్నారో అది చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ టైం ఎలాగో రాను, నాకు ఏమేమి కావాలో అది చేసుకున్నాను, అది కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే ఆయన ఓటేసి గెలిపించింది పబ్లిక్ కదా, కొద్దిగా పబ్లిక్ని కూడా పబ్లిక్ నచ్చేవి కూడా చూసుకోవాలి, లైక్స్ అండ్ డిస్లైక్స్. అది అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ.